ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఉమెన్స్ డే రోజు హాస్టల్లో ఉండే అమ్మాయిలను టెన్షన్ పెట్టే ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేటలోని మైత్రి విల్లాస్లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెడ్రూమ్లో, కిచెన్ రూమ్లో 2 స్పై కెమెరాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా హాస్టల్ నడుపుతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. స్పై కెమెరాలోని పలు చిప్స్ను పోలీసులు చెక్ చేశారు. హైదరాబాద్ శివారు అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేటలోని మైత్రి విల్లాస్లో బండారు మహేశ్వర్ అనే వ్యక్తి గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. 35 మంది విద్యార్థినీలు హాస్టల్లో ఉంటున్నారు. అయితే శుక్రవారం ఓ రూమ్లో సెల్ ఫోన్ ఛార్జర్ లాంటి అనుమానాస్పద డివైస్ కనిపించింది. దీంతో హాస్టల్లోని అమ్మాయిలు అంతా అలర్ట్ అయ్యారు. హిడెన్ కెమెరా పెట్టారనే అనుమానం వచ్చి ఫోన్లో ఒక యాప్ ద్వారా స్పై కెమెరా ఉందని గుర్తించారు. అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్పై కెమెరా లాంటిది ఏదో ఉందంటూ కంప్లైంట్ ఇచ్చారు. హాస్టల్లోని అమ్మాయిల గదిలో స్పై కెమెరా ఉన్నట్టు గుర్తించారు. ఒకే చోట కాకుండా స్పై కెమెరాని ఒక్కొక్క రూమ్లోకి మార్చినట్టుగా తెలుస్తోంది. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు హాస్టల్ మొత్తం చెక్ చేశారు. అయితే అక్కడ ఉన్న ఓ సెల్ ఫోన్ ఛార్జర్ అడాప్టర్లో స్పై కెమెరా బయటపడింది. అందులో మెమోరీ కార్డులు బయటపడడం సంచలనంగా మారింది. దీంతో హాస్టల్ నిర్వాహకుడు బండారు మహేశ్వర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు అమీన్పూర్ సిఐ. కిష్టారెడ్డిపేటకు చెందిన బండారు మహేశ్వర్ అమీన్పూర్లోని తన సొంత విల్లాలో గత 4 ఏళ్లుగా గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. హాస్టల్లో స్వాధీనం చేసుకున్న చిప్స్లో ఎలాంటి వీడియోస్ లేవని గుర్తించారు. అయితే గతంలో కూడా ఇలా సీక్రెట్ కెమెరాలు పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు నిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్లో ఉండే అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. టీవీలు, ఛార్జర్లు, గడియారాలు అది ఇది అని కాకుండా అన్నిటినీ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ ఘటనపైన విద్యార్థినిల తల్లిదండ్రులు, స్థానికులు లేడీస్ హాస్టల్లో ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.